ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులు నాయ బ్రాహ్మణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పీపుల్స్ ఉమెన్స్ రైట్ కమిటీ ఏపీ స్టేట్ పీపుల్స్ ఉమెన్స్ ప్రెసిడెంట్ లావణ్య పాల్ఘాట్ మీడియాకు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో బ్రాహ్మణుల కులస్తులు మాట్లాడారు. నిత్యం అనునిత్యం దైవ సేవలో ఉంటూ మరి ముఖ్యంగా అయితే బ్రాహ్మణులు అయితే దైవ స్వరూపంగా చెప్తాము. నాయి బ్రాహ్మణులు అయితే స్వామివారిని మేల్కొల్పేటప్పటి నుంచి పవలింపు సేవ వరకు అనునిత్యం ఉండేటువంటి కులాలు ముఖ్యమైనవి బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు. అటువంటి మాపై కరుణ చూపించినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిండు నూరేళ్ళ ఆరోగ్యాలను ప్రసాదిస్తూ వారి ద్వారా మా కులాలకు మరింత మేలు కలిగించేలా చేయాలని గతంలో బ్రాహ్మణులకు, నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి జనసేన ప్రభుత్వం వ్యతిరేకమని కొన్ని ప్రచారాలు చేయడం జరిగింది. ఈ యొక్క నిర్ణయంతో వేలాది మంది బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణుల యొక్క జీవితాల్లో వెలుగు రాబోతున్నాయి. అంటే ఈ కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులకైతేనేమి నాయి బ్రాహ్మణుల పక్షాన అండగా ఉంది అని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం. గతంలో 1047 దేవాలయాలుంటే నామమాత్రంగా కొన్ని దేవాలయాల్లో మాత్రం పాలక మండలి సభ్యులుగా నియమించి అది కూడా ఎన్నికలకు ముందు 6 నెలల ముందు నియమించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు అందరికీ కూడా అవకాశం కల్పిస్తాము, చట్టసభల్లో అవకాశం కల్పిస్తామని, బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణుల యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలియజేయడం జరిగింది. దీనికి గాను కూటమి ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొత్తం ఏపీలో ఉన్నటువంటి దేవస్థానాల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరియు టీటీడీ దేవస్థానాల్లో కూడా ఉన్నటువంటి ప్రైవేటు దేవస్థానాలలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు జీత వేతనాలు 10,000 నుంచి 15,000 రూపాయల వరకు పెంపు, అదేవిధంగా ధూపదీప నైవేద్యాలకు గాను 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు పెంపు, అదేవిధంగా వేద విద్యను అభ్యసించి నిరుద్యోగంగా ఉన్నటువంటి బ్రాహ్మణులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయల వరకు ఇస్తామని చెప్పేసని ముఖ్యమంత్రి వర్యులు తెలియజేశారు. అదేవిధంగా టీటీడీ దేవస్థానాల్లోనూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలే కాకుండా పాలక మండలి సభ్యులుగా కూడా నియమిస్తామని, ఈ కూటమి ప్రభుత్వంలో బ్రాహ్మణులకు కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పేసని నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలియజేయడం జరిగింది.